దేవుడు నిన్ను సంధించినప్పుడు ఒక తీర్మానం చేసుకోకపోతే, నువ్వు చేసే పాపం ఏదైతే ఉందో ఈ పాప పనులు నేను చేయకూడదనే తీర్మానం నువ్వు చేసుకోకపోతే, నువ్వు ఆడే అబద్ధాలు ఏవైతే ఉన్నాయో ఈ అబద్ధపు మాటలు నా నోటి నుంచి రాకుండా నా నోటిని కాపాడుకోవాలనే తీర్మానం నువ్వు చేసుకోకపోతే, నువ్వు చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో లోక సంబంధమైన క్రియలు, తలంపులు, ఆచారాలు, సమయాలు ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని జీవితాలలో ఎప్పుడైనా మరలా తిరిగి చేయకుండా, వాటి యందు మనసు పెట్టకుండా ఒక నిర్ణయం కనుక నీవు తీసుకోకపోతేనంట, ఏదో ఒక రోజు తీరికగా కూర్చుంటావంట. అంటే శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు, దేవుడు నీకు దూరం అయిపోతాడు. ఆ రోజు తీరికగా కూర్చొనంట వాటి విషయంలో పశ్చాత్తాపడాల్సి వస్తుందంట. ఏ విషయంలో తెలుసా? ఆ రోజే తీసుకుంటే బాగుండేది, ఆ రోజే మాట వింటే బాగుండేది, ఆ రోజే దేవునికి లోబడి ఉంటే బాగుండేది, ఆ రోజే దేవుని చిత్తానికి లోబడిపోతే బాగుండేది, ఆ రోజే నా బ్రతుకును మార్చుకుంటే బాగుండేది అని తీరికగా కూర్చొని మరలా తిరిగి నువ్వేం చేస్తావు తెలుసా? పశ్చాత్తాపడవలసిన రోజు వస్తుందట. అంటాను, ఆ రోజుకి చేరక ముందు ఈ రోజు దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నువ్వు అంగీకరించి సరి చేసుకుందువుగాక. ఆమేన్.